వారు పాడిన పాటని వీరు పాడిన పాటని నేను పాడాలని గోవింద పుస్తకం చేతబట్టాను గోవింద పుట్టెడు కన్నీళ్ళు ఇచ్చావు గోవింద నువ్వు విన్న నామము నన్ను చెప్పమంటున్నావు గోవింద నువ్వు విన్న నామము నన్ను చెప్పమంటున్నావు గోవింద చిన్నప్పటి సందే నేను భజన చేశాను కోలాటమాడాను నిప్పుల గుండమే చూశాను దేవుని ప్రసాదాలకు ఎదురు చూపు చూశాను నానమ్మ నాకు నిద్రొస్తుందని అంటే నానమ్మ నాకు నిద్రొస్తుందని అంటే తూర్పు వైపుకి తిరిగి ఏడు కొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద అనేది పడమర వైపు తిరిగి ఆపద మొక్కులవాడ అనాథ రక్షక అంటూ చుట్టూ తిరుగుతూ ఎడమ కాలి బొటన వేలు మట్టి తీసి మానుదుట బొట్టుగా పెట్టేది అప్పుడప్పుడు మా అమ్మమ్మ చెంతకు చేరాము అప్పుడప్పుడు మా అమ్మమ్మ చెంతకు చేరాము శివలింగం పట్టుకొని ఓం నమ శివాయ ఓం నమ శివాయ పార్వతీ పరమేశ్వర నీ చెంతకు చేరాలయ్యా అంటుంటే పార్వతీ పరమేశ్వరులను చూస్తూ మేము నిద్రలోకి జారుకుంటేమే పొలిమేర దాటేశాము ఎందుకంటే మా అమ్మ లేదు మా చదువుల కోసం పిన్ని బాబాయిల చెంతకు చేరాము ఏడు కొండల వెంకన్న లేడు పార్వతీ పరమేశ్వరులు లేరు మేము వెళ్ళే దారిలో సాయిబాబాని ప్రతిరోజు దర్శించాము మా బాల్యం ఇలానే సాగింది మా బాల్యం ఇలానే సాగింది నా ముందు పసుపు పూసుకొని పెద్ద బొట్టు పెట్టుకొని ఓ తల్లి పూజలు చేస్తూ నాకు కనిపిస్తూ ఉండేది ఏదో ఆకర్షణ పదే పదే ఆ తల్లిని నేను చూడాలని నా చేత లీలలు చెప్పిస్తున్నావు గోవింద నా చేత లీలలు చెప్పిస్తున్నావు గోవింద నా తల్లిదండ్రులు నీ కొండకు రానే రాలేదు గోవింద నా తల్లిదండ్రులు నీ కొండకు రానే రాలేదు గోవింద వెంకటేశ్వరుని పేరు పెట్టుకున్న మా నాన్న రెండు చేతులెత్తి మొక్కలేదు గోవింద నాకు చెప్పిన నామము మనకు వీలైనంత వరకు మంచి చెయ్యడమే చెప్పాడు గోవింద ఆ నామాన్ని నేను ఆచరించాను గోవింద పుట్టెడు కన్నీళ్లతో నీకు అభిషేకం చేశాను గోవింద కలియుగం అంటున్నారు గోవింద కలియుగం అంటున్నారు గోవింద నీ లీలలు నాకు వస్తున్నాయి గోవింద నిజ జీవితంలో నన్ను ఇష్టపడని వారు లేరు గోవింద మీరు నన్ను ఇష్టపడితే తప్పకుండా లైక్ చెయ్యండి లైక్ చేస్తే మరో వీడియో మీకు కనిపిస్తుంది మీరు దాన్ని చూసి ఉంటే మరలా చూడవలసిన అవసరము ఉండదు ఎన్నో సంస్థల్లో నేను పని చేశాను ఇప్పుడు పార్ట్ టైంగా యూట్యూబ్లో నేను పని చేస్తున్నాను త్వరలో మీ ముందుకు వస్తాను
మీరు నన్ను ఆదరిస్తే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. ఈ అవకాశాన్ని ఇచ్చిన యూట్యూబ్ సంస్థకు హృదయపూర్వకంగా నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఇంతగా ఆదరించిన ఓ ఆడపిల్లని ఇంతగా ఆదరించిన యూట్యూబ్ సంస్థకు మరోసారి నేను హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాను.